మరిన్ని అప్డేట్స్ చూద్దాం. చదువుల కోసం అమెరికా వెళ్లిన 18 మంది తెలుగు స్టూడెంట్స్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అమెరికాలోని ఎయిర్పోర్ట్ నుంచి ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపినట్లు చెప్తున్నారు విద్యార్థులు. ఇమిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినా వెనక్కి పంపారంటున్నారు. కాలేజీలు బ్లాక్ లిస్ట్లో లేవని, క్లియరెన్స్ ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదంటున్నారు. స్వతహాగా వెనక్కి వెళ్తే నెక్స్ట్ రావచ్చని, మేమే రిజెక్ట్ చేస్తే 5 ఏళ్ల వరకు వచ్చే ఛాన్స్ లేదని అధికారులు వార్నింగ్ ఇచ్చారంటున్నారు స్టూడెంట్స్. స్టార్టింగే చెప్పేశారు మీ కాలేజ్ మంచిది కాదు, మీరు డిఫర్ చేసుకోండి అంటే లేదు, ఇట్లా కాలేజ్ నుంచి క్లియరెన్స్ వచ్చింది, మా గవర్నమెంట్ కూడా చెప్పింది మంచి కాలేజ్కి బ్లాక్ లిస్ట్ ఏం లేదు అన్నాం. తర్వాత సరే మీకు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. ఒక్కొక్క క్వశ్చన్ అడుక్కుంటా ఒక 5-10 మినిట్స్ అడగడం, బ్రేక్ తీసుకోవడం, వెళ్ళి ఆడ కూర్చోండి అని చెప్పడం, మళ్ళీ పిలిచి డాక్యుమెంట్స్ చూడడం, ఏదైనా ఒక డాక్యుమెంట్ చూసి ఇది ఎందుకు ఇట్లా ఉంది, ఇది ఎందుకు అట్లా ఉంది, ఇదేంది ఇట్లా, ఇదేంది అట్లా అన్నీ అడగడం, మళ్ళీ దానికి మొత్తం క్లియర్గా ఆన్సర్ ఇవ్వగానే ఓకే అని చెప్పడం, మళ్ళీ లోపలికి వెళ్ళడం, మళ్ళీ వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుని వాళ్ళు చేసుకోవడం, మళ్ళీ పిలిచడం, అట్లా నైట్ నాకు 10-12 వరకు అయింది. లాస్ట్కి అడిగా, నాకు అప్పటికే అనుమానం వచ్చేసింది, అంటే నన్ను ఇట్లా రిపోర్ట్ చేస్తున్నారా, రివోక్ చేస్తున్నారా అంటే ఏం మా బాస్తో మాట్లాడాలి, బాస్తో మాట్లాడడానికి చెప్తామన్నారు. తర్వాత మెల్లగా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు, మొత్తం 10 హ్యాండ్స్ 10 ఫింగర్స్ తీసుకొని ఫొటోస్ తీసుకొని, తర్వాత ఇక 2 ఆప్షన్స్ ఉన్నాయి నీకు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కాలేజ్ మంచిది కాదు, నువ్వే స్వయంగా విత్డ్రావల్ చేసుకుంటే నెక్స్ట్ టైము వేరే కాలేజ్తో వీసా ఎప్పుడు పెట్టుకున్నా వీ విల్ అలౌ యూ, లేదు అంటే నీకు రివోక్ చేసేస్తాం, 5 years వరకు మీరు రాలేరు ఇక్కడికి. Withdraw means there are only 2 options for you. Either you will withdraw or I will from my sake I will deport. I said I will withdraw. Can I? Why are you deporting? Means I won't give. If you want any further information, come and talk within my customs office. They told. మేము ఇక్కడ నుంచి వెళ్ళాము, 8 members వెళ్ళాము, 2 ladies వాళ్ళని వదిలేశారు, 6 members మమ్మల్ని పట్టుకున్నారు. మేము అక్కడికి వెళ్ళేసరికి 24 hours అయింది, అక్కడ 5 members ఉన్నారు. వాళ్ళది వచ్చేసి వేరే యూనివర్సిటీస్ ఉన్నాయి, ఫెయిర్ఫీల్డ్ ఈజ్ దేర్, UCM ఈజ్ దేర్, Kent, more universities, but they are not accepting. Why there is a reason, we can't explain the reason. You go and talk with the customs office.